హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. మరి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ 3 మిక్స్డ్ దమ్ బిర్యానీ. ఒకే డిష్లో 3 మిక్స్డ్ ఉంటే ఆ టేస్టే వేరే లెవెల్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. రెస్టారెంట్ ఫుడ్ ఆర్డర్ పెట్టావా అని అడుగుతారు. 100% నేను గ్యారంటీ అనమాట. చాలా కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒకే ఒక్క ముద్దకి 3 మిక్స్డ్ తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్. ఎంతగా చెప్తున్నానంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఆలోచించండి. రెస్టారెంట్స్కి వెళ్ళి 2000 3000 ఖర్చు పెట్టే కన్నా 700 లోపే ఇంట్లోనే చాలా టేస్టీగా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మరి అంత టేస్టీ అయిన 3 మిక్స్డ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా. ఇంతవరకు ఎవరు చెప్పని సీక్రెట్ టిప్స్తో అయితే నేను చెప్తున్నాను. అలాగే ఈ వీడియో కూడా ఎక్కడ ఎవరు చేయలేదు. మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ముందుగా మనం బిర్యానీకి 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నామే అనుకోండి. ఇందులోకి 3/4 కేజీ వరకు మనం చికెను, మటను, రొయ్యలు తీసుకుంటున్నాం. ఈ 3 కాదు, మీకు నచ్చినట్టు మీరు ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. రొయ్యలు బదులు ఇంకేమైనా వెజ్ అయినా కలుపుకోవచ్చు, నాన్ వెజ్ అయినా కలుపుకోవచ్చు. 3/4 కేజీలు తీసుకున్నాం కాబట్టి 3/4 కేజీ అవుతుంది. ఇది శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక్కొక్క దాంట్లో కూడా ఒక్కొక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క దాంట్లో కూడా 2 స్పూన్ల చొప్పున కారం అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకోవాలి. చూసుకోండి, చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు వేసుకోండి. పెద్ద స్పూన్ అయితే ఒక్కొక్కటే సరిపోతుంది, లేదా 1.5 వరకు వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి, 3 కూడా వేసుకోవాలి ప్రతిదీ కూడా. తర్వాత 1 స్పూన్ చికెన్ మసాలా, తర్వాత 1 స్పూన్ మటన్ మసాలా, తర్వాత కచ్చా మసాలా, అదే బిర్యానీ మసాలా గ్రైండ్ చేసి పొడి పెట్టుకుంటాం కదా, అదైతే 1 స్పూన్ వేసుకోవాలి 3 కూడా. తర్వాత 2 లెమన్ జ్యూస్లు వేసుకోవాలి 3 కలిపి. అర లీటర్ పెరుగు అనేది పడుతుంది. 3 సరిపోతుంది 1/2 లీటర్ పెరుగు కూడా. ఈ 3 కూడా వేసుకొని తర్వాత ఇందులోకి కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకోవాలి. 3 కూడా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 3 కూడా కలుపుకున్న తర్వాత కాస్త పుదీనా కూడా వేసుకోవాలి 3 ఇలా వేసుకున్న తర్వాత మరోసారి కలుపుకోవాలి. ఈ మ్యారినేట్ చేసిన ఈ 3 కూడా ఎంతసేపు ఉంచితే అంత టేస్ట్ అయితే పెరుగుతుంది. ఒక 2 గంటలైనా అవ్వచ్చు, మీకు వీలైన బట్టి, మీకు టైం బట్టి మీరు పెట్టుకోండి, పర్వాలేదు. ఒక అరగంట అయినా పర్వాలేదు, టేస్ట్లో ఏ మార్పు ఉండదు. అలాగే 1 కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఉడకడానికి సరిపడా మనం నీళ్ళైతే వేసుకుందాం. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొత్తిమీర, అలాగే పుదీనా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కస్తూరి మెంతి కూడా వేసుకోవాలి. తర్వాత 1 పెద్ద సైజు దాల్చిన చెక్క, అలాగే 3 వరకు ఆకులు, అలాగే 5-6 యాలకులు, 10-12 వరకు లవంగాలు, అలాగే మరాఠీ మొగ్గ, అలాగే స్టార్ పువ్వు కూడా వేసుకొని 1 లెమన్ జ్యూస్ అనేది వేసుకోవాలి పూర్తిగా. ఇది 1 గంట పాటు ఇది కూడా పక్కన పెట్టుకుందాం. గంట అవసరం అయితే అరగంట సరిపోతుంది. ఇప్పుడు 3 కూడా కస్తూరి మెంతి అనేది యాడ్ చేయలేదు, ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఒకసారి మరోసారి బాగా కలుపుకొని ఇవి పక్కన అయితే పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని అలాగే నెయ్యి కూడా వేసుకొని ముందుగా మటన్ అయితే వేసుకుందాం. మటన్ వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి, ఇది తొందరగా ఉడకదు కాబట్టి. మటన్ ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని
ఒక 2-3 విజిల్కి అయితే పెట్టుకుందాం. మరి మెత్తగా ఉడకకూడదు, మటన్ అనేది కొంచెం గట్టిగానే ఉండాలి. ఇది ఉడికేలోపు మనం ఇక్కడ చికెన్ కలుపుకున్నాం కదా, ఆ చికెన్ని జ్యూస్ అది తీసేసి ఆ ఓన్లీ పీసెస్ మాత్రమే వేరే బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఈ 3 మిక్స్డ్ దమ్ బిర్యానీలో 3 గ్రేవీ లాగా కాకుండా చికెన్ మాత్రం ఫ్రై చేసి పెట్టుకుందాం. ఫ్రై పీస్ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే వస్తుంది కాబట్టి మటను రొయ్యలు మనం గ్రేవీతో వేసుకొని చికెన్ మాత్రం ఫ్రై చేసుకోండి, టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. చికెన్ మొత్తం తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కార్న్ఫ్లోర్ అలాగే రెడ్ ఫుడ్ కలర్ కూడా చిన్న లిటిల్ బిట్లుగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ అయితే వేయవసరం లేదు. ఇలా కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అయితే ఆయిల్ అయితే పెట్టుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఒక్కొక్క పీస్ అనేది విడివిడిగా వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత వెంటనే కలుపుకుంటా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పోయాక కలుపుకోవాలి. రెండో సైడు రెండు వైపులా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. చికెన్ ఇందులో ఒక 60% వరకు ఆయిల్ అయితే ఫ్రై అవ్వాలి. మిగతా 40% మనం వేరేగా కుక్ చేసుకోవాలి. ఎక్కువగా వేగితే చాలా లబ్బర్లా అయిపోతుంది, గట్టిగా అవుతుంది, ఉడకడానికి కూడా టైం పట్టేస్తుంది. అప్పుడు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం ఫ్రై అవ్వగానే మనం వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో కొంచెం ఆయిల్ వేరే బౌల్లోకి వేసుకొని అది పక్కన పెట్టిన తర్వాత 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. తర్వాత మనం చికెన్ గ్రేవీ అనేది ఉంది కదా, ఆ గ్రేవీ అనేది వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. చికెన్ ఆయిల్లో 60% ఉడికిపోయింది, మిగతా 40% కోసం ఈ గ్రేవీలో కాస్త వాటర్ కూడా వేసుకొని చికెన్ అయితే వేసుకోవాలి. ఈ ఫ్రై చేసిన చికెన్ ఒకసారి కలుపుకొని ఈ గ్రేవీలోనే మిగతా 40% చికెన్ అనేది ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యన కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో అనేది ఉడికించుకోవాలి. చికెన్ ఇలా అయితే డ్రై అయిపోవాలి. చికెన్ వాటర్ లేకుండా ఇంకా ఫ్రై అవ్వాలి. ఇలా వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఆయిల్లో కూడా ఇంకా 5 to 6 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వగానే మనం ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఈ చికెన్ మొత్తం తీసుకున్న తర్వాత ఇది పక్కన అయితే పెట్టుకొని ఇదే బౌల్లోకి కాస్త ఆయిల్ వేసుకొని రొయ్యలు అనేది వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని రొయ్యలు తీసుకునేటప్పుడు వండే ముందు ఒకసారి పసుపు వేసి వేడి నీళ్ళలో కాసేపు ఉడకబెడితే రొయ్యలు అనేది ముడుచుకోకుండా కొంచెం పెద్ద సైజ్ అనేది వస్తాయి. ఎప్పుడైనా ట్రై చేయండి అలాగా. ఇప్పుడు మనకి టైం లేదు కాబట్టి నేను మ్యారినేట్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు రొయ్యల్లో కాస్త నెయ్యి కూడా వేసుకొని మరోసారి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యన కలుపుకుంటూ రొయ్యలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మటన్ కూడా ఉడికిపోయింది, కానీ వాటర్ ఉంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే వాటర్ కూడా కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు రొయ్యలు కూడా మనకి ఉడికిపోయాయి. గ్రేవీ అనేది ఇంత గ్రేవీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకొని మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ ఆయిల్ యాడ్ చేసుకోండి, చిన్న బిట్ మిస్ అయింది. రైస్ కూడా 70% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి రైస్ తీసుకున్నా పర్వాలేదు, లేదా డైరెక్ట్గా బేషన్లో వేసుకున్నా పర్వాలేదు. జాలీతో ఇలా రైస్ తీసుకొని వాటర్ అంతా కిందకి పోయిన తర్వాత వేరే బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు బేషన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకొని ఫస్ట్ ఇక్కడ రైస్ అనేది వేసుకోండి. ఇలా నేను మటన్ అయితే వేసాను, మీరు ఫస్ట్ లేయరు రైస్ వేసిన తర్వాత అప్పుడు మటన్ అనేది వేసుకోండి. ఇలా మటన్ వేసిన తర్వాత రైస్ అనేది వేసుకోవాలి.
ఒకవేళ అడుగంటినా సరే మటన్ పాడవకుండా ఉంటుంది కాబట్టి ముందు రైస్ అనేది కొంచెం వేసుకొని తర్వాత లేయర్కి మటన్ వేసుకొని మళ్ళీ కూడా రైస్ అనేది వేసుకోండి. తర్వాత కాస్త కొత్తిమీర, తర్వాత పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసి వేసుకొని మళ్ళీ కూడా రైస్ అనేది వేసుకోవాలి. ఇలా రైస్ వేసిన తర్వాత కూడా మనం సెకండ్ లేయర్కి రొయ్యలు అనేది వేసుకుందాం. రొయ్యలు మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద కాస్త కొత్తిమీర, అలాగే పుదీనా, అలాగే ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. తర్వాత మిగిలిన రైస్ మొత్తం వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత కుంకుమ పువ్వు ఉంటే పాలల్లో వేసుకోండి, లేదంటే ఇలా ఫుడ్ కలర్ అనేది వేసుకోండి. ఎల్లో ఫుడ్ కలరు, అలాగే రెడ్ ఫుడ్ కలరు, అలాగే రోజ్ వాటర్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా బాగానే ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. తర్వాత పుదీనా, కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. తర్వాత మనం చికెన్ ఫ్రై పీస్ ఉన్నాయి కదా, అవి కూడా పైన అయితే పెట్టేసుకోవాలి. సెంటర్లో పెట్టుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం. ఈ 3 లేయర్స్ మీరు ఎక్కడ వేసుకున్నా పర్వాలేదు. నేను కొన్ని చికెన్ పీసెస్ అయితే సైడ్ చేశాను. తర్వాత నెయ్యి అనేది పైన అప్లై చేసుకోవాలి. నెయ్యి కూడా వేసిన తర్వాత మనం ఆల్రెడీ రైస్ ఉడికించుకున్న వాటర్ అనేది ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్లు అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత సిమ్లోనే పెట్టుకోవాలి. కిందన ఏదైనా మందంగా ఉన్న బేషన్ అయినా తీసుకోండి, లేదా డైరెక్ట్గా పెట్టుకుంటా కిందన ఏదైనా పెట్టుకోండి. మూత పెట్టి పైన ఆవిరిపోకుండా మీదన బరువైంది ఏదైనా పెట్టుకోండి. ఒక 5-6 నిమిషాలు అలాగే ఉంచుకున్న తర్వాత తీసి చూసుకోండి, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. దానికి రైస్ అనేది కూడా అంటుకోకుండా విడివిడిగా ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుందండి. అన్ని దమ్ బిర్యానీల కన్నా ఈ 3 మిక్స్డ్ దమ్ బిర్యానీ ఇంత టేస్ట్ ఉంటుందని అస్సలు అనుకోలేదు. మీరు ట్రై చేస్తే మీకే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు వేడివేడిగా ఉంది కాబట్టి బేషన్ అయితే మార్చుకోండి. అదే బేషన్లో ఉంటే ఆ వేడికి ఇంకా మగ్గిపోతుంది రైస్ అనేది. కొంచెం చల్లారిన తర్వాత పిల్లలకైతే సర్వ్ చేసుకోవచ్చు. రెస్టారెంట్స్కి వెళ్ళి ఒక 3,000 దాకా ఖర్చు పెట్టే బదులు 1 గంట లోపే మనం టేస్టీగా ఇంట్లోనే 700 లోపే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినొచ్చు. ఈ 3 మిక్స్డ్ దమ్ బిర్యానీ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే అవుతుంది. తప్పకుండా మీరు ఈ లాస్ట్ వరకు చూసి ఈ వీడియో అనేది ఫాలో అయిపోండి. మీరే చెప్తారు కూడా చాలా టేస్టీగా ఉందని కామెంట్స్ అయితే చేస్తారు. దీని గురించి ఎంత చెప్పినా తక్కువేనండి, మీరు ట్రై చేసేయండి. సో లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే వెళ్తూ లైక్, షేరు, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, ఉంటాను.